పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీని వీడనున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే నరసాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్న తాను ప్రజాసేవ చేయాలన్న నిర్ణయంతోనే పోటీకి దిగుతున్నట్టుగా ఆయన చెప్పారు. అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన తన ప్రకటన చేశారు. త్వరలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తారని తెలిపారు. తారీఖు లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఏదో రోజు మంచిదైతే ఆ రోజు నామినేషన్ వేస్తాం అన్నటువంటి విషయంలో కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. కనుక ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున నేను వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఈ రోజున నాకు టికెట్ అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా ఈ రోజున నాకు టికెట్ తెలుగుదేశం పార్టీ పరంగా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా మరి టికెట్ అనౌన్స్ చేసిన దానికన్నా టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఎంతమంది వస్తారు దానికి 10 రెట్లు 100 రెట్లు ఈ రోజున మీరు అందరూ కూడా వచ్చి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన అభినందన తెలియపరుచుకుంటూ మన అందరి యొక్క ఆలోచన విధానాలు మన ప్రాంత యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనమందరం కూడా ముందుకు సాగుదాం. పోటీ అన్న దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఖచ్చితంగా పోటీ చేసి తీరదన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి నేను మీ అందరూ కూడా తెలియపరుస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీని వీడి ఇండిపెండెంట్ గా నరసాపురం నుండి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ మంత్రి, అదేవిధంగా నరసాపురానికి సంబంధించి సీనియర్ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ కూడా గతంలో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి. అయితే ఈసారి ఖచ్చితంగా తనకు సీటు వస్తుందని మొదటి నుంచి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అదే నమ్మకంతో కూడా చివరి వరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే చివరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవ్ నాయుడికే టీడీపీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపడం, ఆయనకే టికెట్ ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా టీడీపీ ప్రాథమిక సభ్య కొనసాగుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఏదైతే ఫైనల్ లిస్టు జారీ అయిందో టీడీపీకి, ఆ తర్వాత నర్సాపురం చేరుకున్నటువంటి సుబ్బారాయుడు భారీ ర్యాలీ తోటి తన అనుచరులతో కూడా మీటింగ్ పెట్టి తాను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే రాత్రికి అనూహ్యంగా కూడా పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి సంప్రదింపులు టీడీపీ అధిష్టానం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు కావచ్చు, అటువైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు వైపు నుంచి కావచ్చు, కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గంతో ఏ విధమైన సంప్రదింపులు జరగని నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా వినిపిస్తున్నటువంటి మాట, ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట, కొత్తపల్లి సుబ్బారాయుడిని తీవ్రంగా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనేది అనివార్యంగా జరిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా పోటీ చేయడంతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అనుచరులందరూ కూడా చెప్తున్నారు. ఈ మేరకు సుబ్బారాయుడు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసి తన అనుచరులకు కూడా ఈ మేరకు తన కార్యకర్తలందరినీ కూడా సమీకరించాలని చెప్పేసి శ్రేణులందరూ కూడా చెప్పిన నేపథ్యంలో సుబ్బారాయుడు ప్రభావం నరసాపురం అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లో ఎలా ఉండబోతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రవి.